ఫ్రెండ్స్, ఈ వీడియోలో పల్లీ చట్నీ రెసిపీ చూద్దాము. ఇదైతే చాలా ఈజీ అండి. రెగ్యులర్గా అందరూ చేసుకునే రెసిపీనే ఇది. దీనికోసమైతే అరకప్పు పల్లీల్ని వేయించుకోవాలి. సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. మంట హైలో పెట్టామంటే మాడిపోతాయి. అందుకని చిన్నగా మంట పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు వేయించామంటే లోపల నుండి మంచిగా వేగిపోతాయి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపోను పచ్చిమిర్చి తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేయించాలి. 1 నిమిషం అలా వేగిన తర్వాత పుట్నాల పప్పు వేయాలి. పుట్నాల పప్పు వేయించక్కర్లేదండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక అర నిమిషం పాటు, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, అర నిమిషం పాటు వేయించి ఈ పచ్చిమిర్చి పుట్నాల పప్పుని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీయాలి. తీయకపోయినా బాగానే ఉంటుందండి. నేనైతే తీస్తున్నాను. ఇలా చేతిలో వేసుకొని నలిపామంటే పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది. ఇలా అన్ని పల్లీలకి మంచిగా నలిపేస్తే పొట్టు అనేది క్లీన్గా పోయి నీట్గా ఉంటాయి పల్లీలు. పొట్టు తీయకపోయినా బాగుంటుందండి చట్నీ. ఇదిగోండి, నేను కంప్లీట్గా తీయలేదు, కొన్నిటికి అలాగే ఉంచేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 లేదా 3, కడిగిన చింతపండు కొంచెం, ఒక 2 రేకులు, రుచికి సరిపోను ఉప్పు. ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ వేయకూడదు. 1 టీ స్పూన్ అంత జీలకర్ర. ఇవన్నీ వేసి నీళ్లు వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పొడిలాగా అయిపోతాయి అన్నీ. అడుగున కొంచెం అతుక్కుపోతుందండి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టాం కదా. స్పూన్తో ఒకసారి దాన్ని క్లీన్ చేసేసి, అంటే ఒకసారి సపరేట్ చేయాలి మిక్సీ జార్ నుండి. అది అలాగే అతుక్కుపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని మనకి ఎంత థిక్గా కావాలా, పల్చగా కావాలా దాన్ని బట్టి నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. బరకగా కావాలా, మెత్తగా పేస్ట్లా కావాలా, అలా మనకి నచ్చినట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పోపు కోసము గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చండి. ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. నేనేమీ వేయలేదు. ఇవి ఒక హాఫ్ మినిట్ అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని చట్నీలో వేయాలి. అంతే అండి. ఇంకా ఈ చట్నీ మనకు ఇడ్లీ, దోశ, వడ, ఉప్మాతో కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.